హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇలా ఫిష్ ముక్కలలో కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న వాటికి మేము కొన్ని ఫిష్ కర్రీ చేసుకున్నాము, కొన్ని ఫిష్ ఫ్రై చేస్తున్నామండి. ఇందులో ఈ ముక్కలలో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలండి. ఇలా కార్న్ఫ్లోర్ తీసుకొని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి గరిటెతో. ఇలా కలిపిన ముక్కలను పక్కన 5 మినిట్స్ ఉంచండి. దీంట్లో కొంచెం ఫుడ్ పౌడర్ యాడ్ చేసామండి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టాక పొయ్యి పైన తవా పెట్టండి. ఇలా పెనంపై ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు ఆయిల్ అనేది వేస్ట్ కాదండి. ఇలా స్పూన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి పెనంపై. ఇలా హీట్ అయ్యాక దానిపైన ఇలా ఫిష్ ముక్కలు వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఓపికతో కూడిన పని అండి, చాలా టైం పడుతుంది. కాకపోతే ఆయిల్ అనేది వేస్ట్ కాదు, ఓపిక అనేది చాలా ముఖ్యం. ఇలా స్పూన్తో ఆయిల్ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2-3 మినిట్స్ కాలాక ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ ఇలా నొక్కు పడుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. సైడ్లకి అలాగే అటు ఇటు అంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందని, కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇలా నూనెలో వేసుకుంటే నూనె అంతా వేస్ట్ అవుతుందండి. ఆ నూనె మళ్ళీ ఏం చేయాలో కూడా తెలియదు. సో అలా దానికంటే ఇలా చేసుకుంటే చాలా బెటర్ అండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అన్ని పీసులను ఇలానే ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పీసులను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిల్ యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నింటినీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చూసారా, అన్ని ముక్కలను ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.